ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. అవసరమైతే గడువు ఇస్తామని, గడువులోపు చెల్లించకపోతే చట్ట ప్రకారం ముందుకు వెళతామని ఆయన అన్నారు. మౌలిక అవసరాల కోసమే పన్నులను వసూలు చేస్తున్నామనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. శనివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యకలాపాలపై కార్యాలయ ఆవరణలో మంత్రి నారాయణ కమిషనర్ సూర్యతేజతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వివిధ రూపాల్లో పన్నుల వసూలు కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టరాదని, అభివృద్ధికి పన్నుల వసూలు అవసరమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే ప్రతి పైసాను తిరిగి వారి మౌలిక అవసరాల కోసమే వినియోగిస్తామన్నారు. మీరు ప్రభుత్వం సేవ చేయడానికి ఉండేది. సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాలా. అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి. అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. అంటే కొంతకాలం కొన్ని రోజులు 1-2 వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం. ఆ తర్వాత చట్టపరంగా పోతాం. మా రిక్వెస్ట్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ఆ తర్వాత చట్టపరంగా ముందుకు పోవాల్సి వస్తుంది. అందువల్ల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చట్టపరం అంటే ఏంది? సీజ్ చేయటం, పర్మిషన్ లేకుండా పాల్గొట్టడం చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వద్దని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అదే అధికారులు చెప్పాను. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ప్రతి పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పెద్ద వాళ్ళైనా వాళ్ళకి టైం ఇండి, 1 వారం 10 రోజులు ఇవ్వండి, చెప్పండి, పోయి కౌన్సిల్ చేయండి. 3 మంది వార్డు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళని పంపించండి. టౌన్ ప్లానింగ్ కూడా పంపించండి. అవసరమైతే కమిషనర్ గారు మీరే పోయి ఎడ్యుకేట్ చేయమంటున్నారు. మీరే పోయి ఎడ్యుకేట్ చేయండి. లేదు అవసరమైతే నేను వస్తాం మినిస్టర్గా, ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కట్టించండి. లేదు ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎంత చెప్పినా ఏం లేదు, చట్ట ప్రకారం వెళ్ళండి. అల్టిమేట్గా చట్టం ఉంది, ఎవరు చట్టకి వ్యతిరేకం కాదు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దయ ఉంచి అండర్ అసెస్మెంట్ ఉన్నాడు, అసలు చేయలేవాడు. మున్సిపల్ ట్యాప్స్ కూడా యాక్చువల్గా స్టడీ చేశాను. అందులో ఎన్ని వచ్చినాయి? 757 మున్సిపల్ ట్యాప్స్ చక్కగా వాడుకుంటున్నారు వాటర్. దానికి ట్యాక్స్ ఏమీ లేకుండా చేస్తున్నారు. అందువల్ల ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు అసెస్మెంట్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా అంటే అన్నిళ్ళు స్టడీ చేయమన్నా, ఇక్కడే కదా రాష్ట్రం మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఆల్రెడీ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నెల్లూరే కాదు, ఇందులో ఒక మోడల్. ఇక్కడ ఏం చేస్తున్నానో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అందరూ మీకై మీరే వచ్చి వాలంటరీగా అసెస్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, 95% ట్యాక్స్ కడుతున్నారు, 5% ట్యాక్స్ కట్టలేదంటే 5% కూడా 95% భరిస్తున్నారు. 5% కూడా భరిస్తున్నారు. 5% భరించకుండా 5% కూడా వాళ్ళు భరించలేదు. మీరు చెప్పండి, వాళ్ళందరితో మేమే కడతామంటే వాళ్ళని అడిగి వదిలేస్తాం. 5% వదిలేయండి, వాళ్ళ ట్యాక్స్లు కూడా మా మీద పెంచండి అంటే పెంచుతాం. అలా కాదు, అది కరెక్ట్ కాదు. ఎవరు కట్టాల్సిన ట్యాక్స్ మీరు కట్టండి. మీకు టైం ఇస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నేను చాలా క్లియర్గా చెప్తాను. మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బతిలాడి చేసి చెప్తున్నా. కాదు అంటే చట్టం దాని పని చేస్తాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా, లివబుల్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే ప్రభుత్వం తెచ్చేటప్పుడు మేము తెస్తాం. మీరు తెచ్చే కూడా చేయండి. మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 20 కోట్లు ఇచ్చాం వేరే సోర్స్ నుంచి. ఒక 5 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం. మరొక 20 కోట్లు రేపు ఎల్లుండో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇవ్వబోతున్నా. 165 కోట్లు అట్కో నుంచి ఢిల్లీ పోయి అట్కో చైర్మన్తో రిక్వెస్ట్ చేసి వచ్చారు, రిలీజ్ చేస్తానన్నారు. అది అయిపోయింది సార్, మళ్ళీ అప్లై చేయమన్నాడు. కొత్తగా కాదు, పాత ఇవ్వండి బాబు అన్న. కొత్తదంటే మళ్ళా కష్టం ప్రాసెస్ అని ఆయన యాక్సెప్ట్ చేశాడు. మళ్ళా అమరావతికి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కన్సర్న్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని, మినిస్టర్ గారికి చెప్పా, ఇలా ఉందండి, పాతది గత ప్రభుత్వం వదిలేసింది, తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో వదిలేసింది, ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది, అది పూర్తి చేయాలంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు.
ఇలా రాష్ట్రం నుంచి తేవాల్సిన నిధులు నేను ముఖ్యమంత్రి గారు అడిగి చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఆ 125 కోట్లు రిలీజ్ చేయడానికి. అందువల్ల దయవించి మీరు కూడా మీ వంతు మీరు చేయాల్సిన ట్యాక్సులు, వాటర్ ట్యాక్స్ కానీ ఏదైనా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను.